హాయ్ గాయ్స్! ఇవాల్టి రెసిపీ వచ్చేసి వెజ్ పఫ్స్. ముందుగా వెజ్ పఫ్స్ కోసం కర్రీ అయితే రెడీ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కనిచ్చి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసుకొని వేసేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక క్యారెట్ అండ్ బఠానీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని పొటాటో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు సరిపడా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక 5 మినిట్స్ పాటు. ఆ తర్వాత తీసి సరిపడా కారం, గరం మసాలా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. కొత్తిమీర వేసుకొని దింపేయడమే. ఇప్పుడు మనకి ఈ పేస్ట్రీ అనేది బయట దొరుకుతుందండి. సో, ఈ పేస్ట్రీ తీసేసుకొని కొంచెం మొత్తం అంతా నీట్‌గా చేసుకొని ఫ్లోర్ అప్లై చేసి ఇలా కట్ చేసేసుకొని మనం రెడీ చేసుకున్న కర్రీ పెట్టేసుకొని ఒక్కొక్క స్పూను ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. చుట్టూ వాటర్ అప్లై చేసి పఫ్స్‌కి బటర్ అప్లై చేసుకొని 400 డిగ్రీస్ ఫారెన్‌హీట్ దగ్గర ఓవెన్ ప్రీహీట్ చేసుకొని 20 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి.